మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో హోమియోపతిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, సిగరెట్లు ఎక్కువ తాగే వారిలో పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుంది, అదేవిధంగా నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంటుందని విన్నాను. ఎంతవరకు వాస్తవం సార్ అది? ఇప్పుడు ఫస్ట్ మనకు నరాలు మన బాడీలో ఏం చేస్తాయి అది తెలవాలి మనకు. అయితే నరాలు అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్లో వైర్లు ఉంటాయి కదా అన్ని. అవును. ఆ వైర్లు ఏం చేస్తాయి, ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తాయి. మనం స్విచ్ చేస్తే బల్బ్ ఆన్ అవుతుంది, స్విచ్ ఆఫ్ చేస్తే బల్బ్ ఆఫ్ అవుతుంది. అట్లనే ఏంటంటే, ఇప్పుడు నేను నా చేతులు రెండు లేపాలనుకోండి, ఇవి రెండు లేపుతున్నా కదా, అంటే ఏంది, నా నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా బాడీలో, అది నరాల ద్వారా ఒక సిగ్నల్ పంపిస్తుంది చేతులు లేపు అనేసి. ఓకే ఓకే. ఆ సిగ్నల్ కరెక్ట్గా పోతుందని నేను చేతులు లేపగలుగుతున్నాను. ఒకవేళ ఈ సిగ్నలింగ్లో ఏమైనా ప్రాబ్లం అయింది, లేకపోతే బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం అయింది, బ్రెయిన్ ఏమో పెద్ద నరం, ట్రాన్స్ఫార్మర్ లాంటిది, మన స్పైనల్ కార్డ్ కూడా పెద్ద నరం, ట్రాన్స్ఫార్మర్ లాంటిది. ఇవి అన్ని సిగ్నల్స్ని మేనేజ్ చేస్తాయి. ఎలక్ట్రిక్ ఇంపల్స్ పోతుంది దీంట్లో, అంటే కరెంట్ పాస్ అవుతుంది. ఓకే ఓకే. కరెంట్ పాస్ అవుతుందని నేను మాట్లాడగలుగుతున్నాను, నేను మింగగలుగుతున్నాను, నేను వాటర్ తాగగలుగుతున్నాను. సో ఇవన్నీ ఫంక్షన్లు నరాలు చేస్తాయి. ఎస్ ఎస్ ఎస్. సో మోటార్ ఫంక్షన్స్ చేస్తుంది, అంటే ఏమైనా మూమెంట్ కానీ మాట్లాడడం కానీ ఇవన్నీ. మళ్ళీ దాంతోపాటు సెన్సరీ రెస్పాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు సెన్సరీ రెస్పాన్సెస్ అంటే ఏంది, ఇప్పుడు నేను ఏమైనా స్వీట్ తిన్నాను, అబ్బా ఏమైనా ఉందా స్వీట్ అనేసి నా మైండ్ అనుకుంటారు, ఎందుకంటే నా నరాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయి. ఓకే. ఆ టేస్ట్ అనేది మీరు ఫీల్ అవుతుంది. సెన్సరీ సెన్స్ కదా, అది సెన్స్ ఆర్గన్స్ కదా, వింటున్నాను, అది కూడా సెన్సరీ. ఇవన్నిటికీ కూడా నరాలు రెస్పాన్సిబుల్ అన్నమాట. అయితే ఏమవుతుందంటే, ఇప్పుడు స్మోకింగ్ ఏమో హాని చేస్తుందని అందరికీ తెలుసు, కానీ తాగుతున్నారు. ఇప్పుడు ఒక నరాల బలహీనత పేషెంట్ వచ్చారు మన దగ్గరికి. అయినది ఏంది, ఫార్మర్. ఫార్మర్ అంటే చాలా ల్యాండ్స్ ఉన్నాయి, గుత్తకి ఇస్తారు అండ్ సెల్ఫ్గా కూడా చేసుకుంటారు. ఓకే. ఏడికెళ్ళి వచ్చిండ్రు, మన కాగజ్ నగర్ దగ్గర నుంచి వచ్చిండ్రు. అయితే ఏమైందంటే, ఆయనకు నరాలు వీక్నెస్ ఉండే. ఎట్లా, కాళ్ళు లాగుతున్నాయి. ఓకే. ఇంట్లో నిల్చుంటే తిమిర్లు వస్తున్నాయి, పడుకుంటే మంటలు వస్తున్నాయి. ఇట్లా ఉండే ఆయన పరిస్థితి. ఇక్కడ రైట్ సైడ్ అయితే ఇక్కడ నుంచి లాగుడు స్టార్ట్ అయితే మొత్తం కింద వరకు పోతుంది. అయితే ఏమవుతుందంటే, ఇప్పుడు స్మోకర్స్కి స్టార్టింగ్లో స్మోకింగ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి, మళ్ళీ మెల్లగా దానికి అలవాటు పడిపోతారు. ఇప్పుడు ఈయన ఫుల్ డే పొలాలు చూసుకోవడం, తిరగడం, అది ఇది సౌకారు ఉండే ఆయన బీడీలు తాగుతుండే. స్టార్టింగ్ నుంచి అదే అలవాటు, బీడీలు తాగుతుండే. రోజుకి 40-50 బీడీలు తాగుతుండే. అయితే ఏమైపోతుందంటే, ఇప్పుడు మనం గ్రీన్ టీ తీసుకుంటామా, గ్రీన్ టీ హెల్త్కి మంచిది అంటాం కదా, దాంట్లో ఏముంటాయి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అంటే బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది అది. యాంటీ ఆక్సిడెంట్ అంటే దీంట్లో ఏముంటుంది, స్మోకర్స్ ఇప్పుడు సిగరెట్లు కానీ బీడీలు కానీ తాగుతారు కదా, అన్ని కొట్టిన ఉంటుంది, ప్లస్ పొగ ఉంటుంది, దాంతో పొల్యూషన్ కూడా అవుతుంది. అయితే ఇది ఎప్పుడైతే బాడీలో పోతుంది కదా, ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెంచుతుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఉండదు, దీంట్లో ఆక్సిడెంట్ ఉంటుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ బాడీలో పెరగడం వల్ల వీళ్ళకు షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, నరాల ప్రాబ్లమ్స్, కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం, లివర్ ఎఫెక్ట్ అవ్వడం, బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం. ఇప్పుడు బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. స్టార్టింగ్లో ఇప్పుడు బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్లు ఉంటాయి, ఆ న్యూరో ట్రాన్స్మిటర్లు డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దాంతో ఆందోళన వస్తుంది, గుండె దడ అనిపిస్తుంది కొందరికి, మళ్ళా వాళ్ళకు దీనికి ఎడిక్షన్ అయిపోతుంది. ఒకవేళ తాగాలనిపిస్తే తాగకపోతే చెమటలు రావడం, చేతులు వనకడం, అట్లా అవుతుంది. మళ్ళీ దాని తర్వాత లాంగ్ రన్లో ఏమవుతుంది, బ్రెయిన్ సెల్స్ ఉంటాయి కదా, అవి చనిపోవడం స్టార్ట్ అవుతాయి. దాంతో మతి మార్పు వస్తుంది, అంటే నరాల ప్రాబ్లం స్టార్ట్ అయిపోయినట్టే కదా, మళ్ళీ మతి మార్పు స్టార్ట్ అయ్యి మెల్లగా ఏమవుతుందంటే పెరిఫరల్ న్యూరోపతి కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సిగ్నల్ పోవాలి కదా, ఇప్పుడు ఈ ఫింగర్ టిప్ ఉంది, నేను ఇప్పుడు ఓపెన్ క్లోజ్ చేయాలి, ఇక్కడ వరకు సిగ్నల్ రావాలి, అది సరిగా రాదు. మళ్ళీ లాస్ట్కి షార్ట్ సర్క్యూట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. షార్ట్ సర్క్యూట్ అంటే స్ట్రోక్, పారాలిసిస్, అటువంటి ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్ అవి అవ్వడం ఛాన్స్ ఉంటుంది. సో అందుకే సిగరెట్ని దూరం పెట్టాలి. ఇంకా మీరు తాగుతున్నారు, మీ బాడీని హాని చేస్తున్నారు, మళ్ళీ అది వదిలేదు ఇంకా చుట్టుపక్కల వాళ్ళకు కూడా హానినే కదా. అట్లా ప్యాసివ్ స్మోకర్స్ ఇంకా ఎక్కువ హార్మ్ఫుల్ వాళ్ళకి.
దీనికి అంటే మామూలుగా ఈ నర్వ్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి మీరు ఇందాక మాటల్లో చెప్తే ఒక మాట అన్నారు, అరికాలలో మంటలు తిమ్మిర్లు అని. దీనికి కూడా హోమియోపతిలో ఏమైనా ట్రీట్మెంట్ ఉందా సార్? అది ఎందుకు వస్తూ ఉంటాయి అసలు? అంటే మాకు సిగరెట్ అలవాటు లేదు అయినా కూడా మాకు ఈ ప్రాబ్లం ఉంది అంటుంటారు. సిగరెట్ అలవాటు లేదు అయినా ప్రాబ్లం ఉంది అంటే ఇప్పుడు మన డయట్ ఎట్లుంది, మన లైఫ్ స్టైల్ ఎట్లుంది మనం చూసుకోవాలి. కొందరికైతే స్ట్రెస్ వల్ల వస్తుంది. ఒక పేషెంట్కి ఏం స్ట్రెస్ ఉండే, 5 పిల్లలు, 5 పిల్లలకి మంచిగా చదివిపించిండ్రు, మంచిగా వాళ్ళు సెటిల్ కూడా అయినరు ఉద్యోగాల్లో. 5 వేరే దేశాల్లో ఉన్నారు. డైలీ ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, అన్నీ చేస్తారు. ఇంట్లో 3 పనులను పెట్టిండ్రు, కెమెరాలు పెట్టిండ్రు, అయినా పేషెంట్కి టెన్షన్, ఓకే, స్ట్రెస్. నా పిల్లలు నా దగ్గర అయితే లేరు కదా. ఇంతకుముందు అందరూ చిన్న ఇంట్లో ఉంటుండే, కలిసి ఉన్నారు బాగా, చిన్న ఇంట్లో ఉంటుండే. ఇప్పుడు ఇల్లు పెద్దగా ఉంది, ఎవరు లేరు, అట్లా అయిపోయింది. సో ఒంటరితనం వచ్చేసింది. ఒంటరితనంతో పాటు ఏమైంది, షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి అన్నీ వచ్చినాయి విత్ టైం. అయితే ఆక్సిడేటివ్ స్ట్రెస్ బాడీలో పెరుగుతుంది కదా, అప్పుడు నరాలు డ్యామేజ్ అవుతాయి కదా, విటమిన్ B12 డెఫిషియన్సీ కూడా వచ్చేసేస్తాయి. ఇంకా వస్తుంది. ఎందుకంటే ఇన్ని వ్యాధులు ఉన్న తర్వాత దానికి వాడిన మందులు కానీ ఆ వ్యాధులు కానీ దానికి అవి కూడా ఎఫెక్ట్ అయ్యాయి. ఈ పేషెంట్కి నరాల బలహీనత తగ్గింది, నిద్ర సరిగా రాకపోతుండే, నిద్ర కరెక్ట్గా రావడం స్టార్ట్ అయింది. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మళ్ళీ లైఫ్లో రిపీట్ అవ్వలేదు ఈ ప్రాబ్లమ్స్. ఇది మొత్తానికి ఈ సిగరెట్లు అనేది పూర్తిగా ముందు మానేస్తే మంచిది. దాని తర్వాత వచ్చేసి మన లైఫ్ స్టైల్ని కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి. అవును. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.